ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ నెల 15వ తేదీ నుండి సెప్టెంబర్ నెల 21వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో రవి బుధ గ్రహాలు, కన్యారాశిలో శుక్రగ్రహం నీచ స్థితి, కేతువు కూడా అక్కడే ఉన్నారు. మకర రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రాశిలోనే గురుగ్రహం, అలాగే 2వ స్థానంలో కుజగ్రహం, 4వ స్థానంలో రవి బుధ గ్రహాలు, 5వ స్థానంలో కేతుగ్రహం, శుక్రగ్రహం నీచ స్థితి, అలాగే 9వ స్థానంలో చంద్రగ్రహం, 10వ స్థానంలో శనీశ్వరుడు వక్రస్థితి, 11వ స్థానంలో రాహుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ వృషభ రాశి వారికి కొంత అనుకూలత బాగా పెరిగింది. అనుకూలత పెరగడం అంటే ఈ గురుగ్రహం రాశిలో ఉండడం చాలా కాలం నుంచి అక్కడే ఉంది. అయినప్పటికీ కూడా ఈ వారం కొంత దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అలాగే రాశ్యాధిపతిని ఈ గురువు చూడడం అనేది ఒక విశేషం. అదే అక్కడ నిజస్థితి ఉన్నప్పటికీ కూడా గురువుగారి దృష్టి వలన కొంత అనుకూల వాతావరణం కనబడే అవకాశం ఉన్నది. కాబట్టి ఆలోచన తీరు అంతా కూడా చాలా సౌమ్యంగాను చక్కగాను ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సరైన విధానంతో ఆలోచించడం, అటువంటి ఆలోచనల్ని అమలు చేయడం ఇదంతా జరుగుతూ ఉంటుంది. అలాగే ధన సంబంధించిన విషయాల్లో కూడా మంచి అనుకూలతనే ఉన్నది. అయితే ఆ అనుకూలత కొంత మాటల వలన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మాట్లాడేటప్పుడు మాటల్ని జాగ్రత్తగా వాడుకోండి. అయితే కొన్ని చోట్ల మనం కొద్దిగా ఉద్రేకంగా మాట్లాడటం, దూకుడుగా ప్రవర్తించటం వలన మనకు రావాల్సిన అధికమైన ఆదాయం సాధారణమైన ఆదాయం కింద మారిపోతూ ఉంటుంది. మనం ఇవ్వవలసిన చోట ఇచ్చేటప్పుడు, మనం తెచ్చుకోవాల్సిన చోట తెచ్చేటప్పుడు ఈ మాటల ధోరణి వల్ల కొద్దిగా ప్రతికూలతలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అది చాలా జాగ్రత్తగా వ్యవహరించమని చెప్పబడుతోంది. అలాగే ప్రతి విషయంలో కూడా అహం అనేది కొంత రాకుండా చూసుకోండి. ఈ వారంలో కొంచెం ప్రత్యేకంగా ఇలాంటి లక్షణాలు కనపడుతూ ఉంటాయి. కాబట్టి మాట తీరు వ్యవహారం అంతా కూడా కొంచెం కంట్రోల్ చేసుకుంటే ఈ వారం అనుకూలం. అంటే ప్రతి చోట కాకపోయినా వివాదాలు పెరిగే సమయంలో దాన్ని మనం వివేకంతో ఆలోచన చేసి వివాదాలని పెరగకుండా, అనవసరమైన వాగ్వాదాలు జరగకుండా చూసుకోవటానికి ప్రయత్నం చేయటం మంచిది. అనవసరమైన సంఘర్షణలు రాకుండా ప్రయత్నం చేసుకోండి. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా కొంత సఖ్యత ఉంటుంది. కానీ ఎక్కడైనా చిన్న సమస్యలు, పేచీలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలా ఉన్నప్పుడు వాటిని మీరే పెద్దగా వ్యవహరించి వాటిని సరిచేసుకోగలుగుతారు. కాబట్టి మీ ప్రయత్నం మీరు చేస్తే అనుకున్నట్టుగా అన్ని రకాలుగా అవి సర్దుమణుగుతాయని తెలుస్తోంది. కాబట్టి ఎక్కడ కూడా పెద్ద మనిషి ఎక్కడ కూడా మన వ్యవహారం శృతి మించకుండా చూసుకోమని చెప్పబడుతోంది. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా
సాధారణంగా ఉన్నాయి. పెద్దగా ఇబ్బందికరమైన విషయం అయితే కాదు. అనుకూలత కూడా కొంతవరకే ఉంది. కాబట్టి తప్పనిసరి అవసరమై గృహాలు, వాహనాలు ఇలాంటి వ్యవహారాలు చేసే వాళ్ళకి ఇది కొంత ఉపయోగపడే అవకాశమే ఉన్నదని తెలుస్తోంది. అలాగే విద్యా సంబంధించిన విషయాల్లో కూడా బాగా అనుకూలత ఉంది. విద్యార్థులకి విద్యల్లో రాణించే అవకాశం ఉంటుంది. అలాగే విద్యా సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా ఇది అనుకూలంగానే ఉన్నదని తెలుస్తోంది. అలాగే ప్రేమ వ్యవహారాల్లో కొంత అనుకూలత తక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే ఒక్కొక్కసారి ఈ వ్యవహారాల్లో ఉండే వాళ్ళకి చిన్నపాటి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉన్నది. అయితే ఈ ప్రేమ వ్యవహారాలు చేసే వాళ్ళకి కొంచెం కఠినమైన పరీక్షలు వచ్చే అవకాశం ఉంటుంది. కుజ దృష్టి ఉంది, గురు దృష్టి ఉంది. ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఒకేసారి వచ్చేసరికి కొంత టెన్షన్ వాతావరణం చూడవలసి వస్తుంటుంది. కాబట్టి ఇటువంటి సమయంలో ఇటువంటివన్నీ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా అలాంటి సందర్భం ఉన్నవాళ్ళు, అవసరమైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఈ వారం అంత అనుకూలమైన పరిస్థితి అయితే కాదు. అలాగే బంధువులు, మిత్రులు అందరితో కూడా సాధారణమైన సఖ్యత ఉంటుంది. దాన్ని ఇంకా అనుకూలపరుచుకునే అవకాశం మన మాటల ద్వారానే ఉంటుందని తెలుసుకోవచ్చు. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కొంత ఒత్తిడి పెరుగుతుంది. సరే, ఆ ఒత్తిడిని కొంత కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం గట్టిగానే చేస్తారు. కొంతవరకు సఫలమయ్యే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఆర్థికపరమైన విధానాలు కానీ అవి జాగ్రత్తగా చూసుకోమని చెప్పబడుతోంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా స్వల్పమైన ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఏ చిన్న విషయం ఉన్నా కానీ వెంటనే అప్రమత్తంగా ఉండమని చెప్పబడుతోంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగా ఉంటుంది. ఇబ్బందికరమైన విషయం అయితే ఏమీ ఉండదు. అలాగే కొత్తగా పెట్టుబడులు, డిపాజిట్లు చేసే వాళ్ళకి భూమిపరమైన విషయాల్లో కొంత అనుకూలత ఉన్నది. షేర్ మార్కెట్ విషయంలో కొంత ప్రతికూలత ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు, డిపాజిట్లు చేయడానికి అంత పూర్తయిన అనుకూలమైన పరిస్థితి కాకపోయినప్పటికీ భూమి సంబంధించిన విషయాల్లో మాత్రం అనుకూలత ఒకటి బాగా కనబడుతుంది. అలాగే భాగ్యస్థితి కొంత వృద్ధికరంగా మారుతోంది. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో దూర ప్రాంతాలు, దూరదేశాలు ప్రయాణాలు చేయాలనే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అట్లాగే తండ్రి గారి ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. కాబట్టి అదొక విషయం గుర్తుంచుకోండి. ఈ వారంలో పితృ సంబంధించిన విషయాల్లో కొంత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనబడుతుంది. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాలు, ఉద్యోగ వ్యవహారాలన్నీ కూడా బాగానే ఉంటాయి. అనుకూలతనే ఉన్నది. పూర్తిగా అనుకూలత పెరగడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. అయితే ఇప్పుడు మనకు కొంత వచ్చిన అనుకూలతను బట్టి మనకి సంబంధించిన పనులు త్వరగానే పూర్తవుతాయి. మనకు రావాల్సిన బకాయిలు ఏమైనా ఉంటే ఉద్యోగ సంబంధించిన ఆఫీసుల్లో వాటిల్లో అవి రాగలుగుతాయి. అలాగే ఉద్యోగ సంబంధించిన సంస్థలలో మనకు రావాల్సిన గౌరవం, కీర్తి, గుర్తింపు అన్నీ కూడా లభించే అవకాశం ఈ వారం కనబడుతుంది. వృత్తిపరమైన, ఉద్యోగపరమైన, వ్యాపారపరమైన లక్షణాలు ఈ వారం కొంత మెరుగవుతున్నాయి. అందువలన అన్ని రకాల విషయాల్లో కూడా కొంత అనుకూలమైన వాతావరణాన్ని గతంలో కంటే ఎక్కువగా చూడగలుగుతాము. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అలాగే మనం పెట్టిన పెట్టుబడులు బాగా వృద్ధి కలిగి విలువలు పెరిగి ఉంటాయి. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాలకు కూడా అవకాశం ఉన్నది. అలాగే దేశాల్లో, విదేశాల్లో ఉండే వాళ్ళతో మనకి మంచి అనుబంధాలు పెంచుకోగలుగుతారు.
మిత్రులు బంధువులు అందరితో కూడా సఖ్యతగానే మాట్లాడతారు. అలాగే మన ప్రయత్నాలు దూరదేశాలకు వెళ్ళాలా, దూర ప్రాంతాలకు వెళ్ళాలా, అలాగే తీర్థయాత్రలకు వెళ్ళాలా అనుకునే వాళ్ళకి ఇది సరైన సమయంగానే చెప్పవచ్చును. అలాగే సాధారణమైన ఖర్చులు, సాధారణమైన వ్యవహారాలే ఉంటాయి. అయితే తీర్థయాత్రలు, విదేశాల ప్రయాణాలు ఇలాంటి వాటి వల్ల మనకి అనుకూలమైన విధానంతో మన ఇష్టపూర్తిగా చేసే ఖర్చులు మాత్రం కొన్ని పెరుగుతాయి. దైవ దర్శనాలు జరుగుతాయి. అన్ని అనుకూలమైన వాతావరణమే ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఈ వృషభ రాశి వారు ఈ వారం కొంత ఆనందదాయకంగానే గడుపుతారని తెలుస్తోంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వృషభ రాశి వారు ఈ వారం ఈశ్వరుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా కొంత మంచి చురుకంగా అనుకూలమైన వాతావరణాన్ని చూడగలుగుతాము. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.